సూపర్ స్టార్ కృష్ణకు సరిగ్గా సరిపోయే టైటిల్ దేవుడు లాంటి మనిషి. ఆయన మంచి మనసుని ఎరిగిన ప్రతి ఒక్కరూ దేవుడు లాంటి మనిషి అనే చెబుతారు, గౌరవిస్తారు. అందుకే హీరో కృష్ణ నటించిన చిత్రానికి అదే టైటిల్ పెట్టేశారు. నటరత్న ఎన్టీఆర్తో శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రాన్ని నిర్మించిన డిఎన్ రాజు తీసిన రెండవ సినిమా దేవుడు లాంటి మనిషి. కన్నడ చిత్రరంగ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన బంగాರದ మనుష్య చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు, మంజుల కథానాయిక. ఇందులో హీరో కృష్ణ తమ్ముడుగా చంద్రమోహన్ నటించారు. రాజబాబు, శ్రీదేవి జంటగా నటించడం విశేషం. చిన్న కథే అయినా దాన్ని తెర మీద ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. అయితే హీరో కృష్ణ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చలేదు. అపవాదుకి, అవమానానికి లోనై అస్తమిస్తున్న సూర్యుని దిశగా కృష్ణ శూన్యంలోకి వెళ్ళిపోవడం పాత్ర ఉదాత్తతకు తగ్గట్టుగానే ఉన్న అభిమానుల్ని నిరాశపరిచింది. హీరోయిన్ చనిపోవడం కూడా వారికి నచ్చని అంశం. 1975 నవంబర్ 20న దేవుడు లాంటి మనిషి చిత్రం అంతగా ఆడలేదు.